జక్కన్న సినిమా అంటే అన్ని సీక్రెట్ గా ఉంటాయి. సినిమా అప్డేట్స్ బయటకు రానే రావు. కానీ ఎస్ఎస్ఎంబి 29 విషయంలో జక్కన్న ఎంత దాచిపెట్టాలని చూస్తున్నా ఏదో ఒక అప్డేట్ లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 నుంచి మేజర్ అప్డేట్ బయటకు వచ్చింది. జక్కన్న మహేష్ ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏం చేయబోతున్నాడో అంతా రివీల్ అయిపోయింది. ఇక ఈ విషయం బయటకు రాగానే రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఎస్ఎస్ఎంబి 29 నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి? సినీ ప్రేమికులు జక్కన్న సినిమాపై ఓ కన్నేసి ఉంచుతారు. ఆయన చేసే మూవీ నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందని వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తూ ఉంటారు. రాజమౌళి మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు తప్ప అప్డేట్స్ ని ఏమాత్రం సెట్ గేటు దాటనివ్వడు. నటీనటులను కూడా గుట్టు చప్పుడు కాకుండా సెలెక్ట్ చేసుకుంటాడు. బాహుబలి సినిమా షూటింగ్ టైంలో సెట్లోకి ఎవరిని మొబైల్ ఫోన్లు తీసుకురానివ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు జక్కన్న ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు. అయితే పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ అప్డేట్స్ విషయంలో జక్కన్న ఎంత కేర్ తీసుకున్నా జరగాల్సిన తంతు జరిగిపోతోంది. జనవరిలో సీక్రెట్ గా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక రకంగా లీక్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేజర్ అప్డేట్ రివీల్ అయింది. సాధారణంగా జక్కన్న సినిమాలు అంటే ఏళ్ల తరబడి చెక్కుతారు అన్న టాక్ ఉంది. అయితే తాజాగా ఎస్ఎస్ రాజమౌళి స్పీడ్ చూస్తుంటే ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్ ని త్వరగానే పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. సీక్రెట్ గా షూటింగ్ ప్రారంభించిన జక్కన్న ఫస్ట్ షెడ్యూల్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడట. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేశాడట జక్కన్న. ఈ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుందో అన్ని విషయాలు బయటకు వచ్చేశాయి. ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ షెడ్యూల్ అంతా హైదరాబాద్ లోనే జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్స్ లో కొన్ని షాట్స్ తీశారు. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లో షూటింగ్ చేసిన జక్కన్న ఇప్పుడు స్టేట్ బార్డర్ దాటేశారు. ఎస్ఎస్ఎంబి 29 యూనిట్ అంతా ఒడిశాలో వాలిపోయింది. జక్కన్న ఒడిశాలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాబోయే 3 వారాలు అక్కడే షూటింగ్ జరగబోతోంది. ఈ సినిమా స్టోరీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో ఒడిశాలోని కొన్ని ఫారెస్ట్ ఏరియాలను సెలెక్ట్ చేసుకున్నారు రాజమౌళి. ఎస్ఎస్ఎంబి 29 లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు 4-5 రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఈ సెకండ్ షెడ్యూల్ సెట్ కి పృథ్వీరాజ్ సుకుమారన్ వెళ్తారంటూ చర్చ మొదలైంది. మొత్తానికి ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రం ఎక్కువ టైం తీసుకుని ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కించాలని స్కెచ్ వేశాడు రాజమౌళి. అన్నీ కుదిరితే 2027 లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా జక్కన్న జెట్ స్పీడ్ చూస్తుంటే ఆయన ఏళ్లకు ఏళ్లు సినిమా చెక్కుతారనే పేరుని మార్చుకోబోతున్నారా అని డౌట్ వస్తోంది ఫ్యాన్స్ కి.